ఈరోజు రెసిపీ శనగపిండి కట్లెస్ కర్రీ. అంటే కాజు కట్లెస్ తయారు చేస్తాం కదా, అట్లాంటిది శనగపిండితోని కట్లెస్ తయారు చేసి దీన్ని నేను కర్రీ చేసినాను. పన్నీర్ బటర్ మసాలా లాగా చేసినాను. చాలా డెలిషియస్గా, చాలా సూపర్గా ఉంది. ఇది కాజు కట్లెస్ లాగా శనగపిండి కట్లెస్ కర్రీ. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి ఐడియాస్ ఫర్ హోమ్ అండ్ లైఫ్. ఈరోజు రెసిపీ శనగపిండి కట్లెస్ కర్రీ. అంటే కాజు కట్లెస్ ఎలా తయారు చేస్తామో అట్లనే శనగపిండి కట్లెస్ తయారు చేసి దీన్ని పన్నీర్ బటర్ మసాలా లాగా చేసినాను. చాలా టేస్టీగా ఉంది, చాలా వెరైటీగా ఉంది. ఏమైనా కూరగాయలు లేనప్పుడు ఎక్కువగా ఏం ట్రై చేస్తుంటామంటే మేము శనగపిండితో ఏదైనా కూర చేయాలని ట్రై చేస్తుంటాము. అట్లనే ఇది కూడా శనగపిండి కట్లెస్ కర్రీ తయారు చేసినాను. చాలా బాగుంది. ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ శనగపిండి కట్లెస్ కర్రీ తయారు చేయడానికి కావలసినవి ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కారము, గరం మసాలా, ఇంగువ, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్టు మనకు కావాల్సినవి. ఉల్లిగడ్డ పేస్టు, టమాటా ప్యూరీ కావాలి. దీనికి ఇప్పుడు ఏం ప్రాసెస్ ఉందో చూద్దాం. 2 కప్పుల శనగపిండిని తీసుకుంటున్నాను. ఈ 2 కప్పుల శనగపిండిలో ఇప్పుడు నీళ్లు పోసి దీన్ని లిక్విడ్ లాగా తయారు చేస్తాను. అయితే నాకు ఈ బౌల్ సరిపోదు. దీని కొరకు నేను పెద్ద బౌల్ తీసుకుంటున్నాను. ఈ పెద్ద బౌల్లో ఈ శనగపిండి వేసి దీనికి తగ్గట్టు దీంట్లో ఉన్న సామాగ్రి జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, కారము ఇవన్నీ వేసి దీంట్లో నీళ్లు పోసి కలిపి దీన్ని పేస్ట్ లాగా తయారు చేస్తాం. కారపొడి 1/2 స్పూను. ఈ మిగిలిన మసాలాలు మళ్ళీ కర్రీలో వేయాలి, అందుకే సరిపోయినన్ని వేస్తున్నాను. కొద్దిగా గరం మసాలా, కొద్దిగా దీంట్లో పసుపు. ఈ పసుపు మళ్ళీ తాలింపులో కూడా వేసుకోవచ్చు, కర్రీలో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంగువ పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఇది అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనము 1 కప్పుకి 4 కప్పుల వాటర్ వేసుకొని పల్చగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. అంటే మనము ఎన్ని నీళ్లు పడతాయో అన్ని చూసుకొని 2 కప్పులు అయితే సరిపోకపోతే, 1 కప్పుకి 2 కప్పులు అయితే సరిపోకపోతే ఇంకా ఎక్స్ట్రా కూడా వాటర్ వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. మన దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తోని, లేదా మొత్తం ఉండలు లేకుండా ఈ కవ్వంతో బాగా చిలుక్కోవాలి. ఒక స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ కొద్దిగా వేడి కాగానే దాంట్లో మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని దీంట్లో పోసేయాలి. పోసేసి ఇప్పుడు మనం దీన్ని మొత్తం కలుపుతూనే ఉండాలి. చాలా తొందరగా కలుపుకోవాలి. లేట్ చేస్తే తొందరగా ఉండలు కట్టేస్తుంది, రౌండ్ బాల్స్ తయారైపోతాయి. కలుపుతూనే ఉండాలి దీన్ని. మనం ఎక్కడ ఆపొద్దు. కలిపి ఈ మిశ్రమాన్ని మనము పేస్ట్ లాగా గట్టిగా అయ్యేటట్టు తయారు చేసుకోవాలి. అంటే మరీ రాయిలాగా కాకుండా ఇప్పుడు మనము కట్లెస్లు తయారు చేసుకునేటట్టు కలుపుకోవాలి. దీన్ని ఎక్కడ ఉండలు లేకుండా బాగా మంచిగా తిప్పుకొని తొందరగా కలుపుకోవాలి. ఎక్కువ లేట్ చేసి నిదానంగా చేస్తూ ఉంటే ఇది గట్టిగా అయిపోతుంది. మనకు మళ్ళీ కట్లెస్లు నీట్గా, స్మూత్గా, స్పాంజీగా రావు. ఇప్పుడు ఇది పేస్ట్ లాగా తయారైంది. దీన్ని ఒక 5 నుంచి 10 నిమిషాల లోపల మనము తయారు చేసుకోవచ్చు. బాగా టైం పట్టది. ఒకటి ప్లేట్ తీసుకున్నాను, తాంబాలం తీసుకొని దాంట్లో ఆయిల్ వేసినాను. ఇలా కట్లెస్ పిండి, శనగపిండి ఇవి వేసి దీన్ని కొంచెం వేడిగా ఉండంగానే స్ప్రెడ్ చేసేయాలి. ఆ ప్లేట్లో చేతికి కొంచెం కానీ నీళ్ళ పదన కానీ పెట్టుకొని దాన్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి. 10 మినిట్స్ ఆగితే ఇవి గట్టిగా అయిపోతాయి. వీటిని మనం కట్లెస్ లాగా బాక్స్ షేప్ ఉంటే బాక్స్ షేప్, ఇష్టం ఉంటే బాక్స్ షేప్, లేదా మనం కట్లెస్ షేప్ ఉంటే కట్లెస్ షేప్, ఇష్టం ఉంటే కట్లెస్ షేపు కట్ చేసుకోవాలి.
దీన్ని బిల్లలు బిల్లల్లాగా తయారు చేసుకొని ఇట్లా లేయర్స్ లాగా స్పాంజీగా వస్తాయి. చాలా బాగుంటుంది. ఈ కట్ చేసుకున్న పీసులన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ఒక్క ప్లేట్ సరిపోలేదు, పిండి ఎక్కువైంది. 2 ప్లేట్లలో చేసినాను. ఇప్పుడు ఇది ఇట్లా అచ్చం కాజు కట్లీస్ లాగా చాలా సూపర్గా ఉంది. మనం కర్రీలో ఉడికించినా కానీ అస్సలు మెల్ట్ కాదు, చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఈ కర్రీకి తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలి. జీలకర్ర, ఆవాలు ఇవి వేసి ఇవి వేగంగానే దీంట్లో మనము కరివేపాకు, మనం తీసి పెట్టుకున్న ఈ ఉల్లిగడ్డల పేస్టు దీంట్లో వేసుకోవాలి. పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను. ఈ ఉల్లిగడ్డల పేస్ట్ ఫస్టే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఒక 5-6 పెద్ద 5-6 ఉల్లిగడ్డలు అయితే సరిపోతాయి. ఒక 5-6 అయితే ఈ కర్రీ సరిపోతుంది. లేదా 2-3 ఉంటే 2 టైమ్స్ కూడా తినొచ్చు. నెక్స్ట్ డే కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇది కట్లీస్ ఉన్నది కదా, దీంట్లో అస్సలు మెల్ట్ కాదు. మనము ఆల్రెడీ మొత్తం నీళ్ళు పోసి ఉడకబెట్టి చేసిన కట్లీస్లు కాబట్టి ఈ కర్రీలో వేసినా కానీ అది కరిగిపోదు. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డల మొత్తం పేస్ట్ అంతా బాగా గోలిపోయింది, ఆయిల్ వదిలిపెడుతుంది. అప్పుడు ఈ టమాటా ప్యూరీని దీంట్లో వేసుకోవాలి. దీంట్లో ఇంగువ వేస్తున్నాను. ఇంకా అక్కడ మనకు మిగిలిన మసాలాలన్నీ ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారము, దీంట్లో ఉప్పు తగినంత, ఈ కొంచెం గరం మసాలా, ఇదంతా కూడా ఏవేవి మిగిలినాయన్నీ సరిపడా తీసుకొని పెట్టుకున్నాం కాబట్టి ఇవన్నీ దీంట్లో వేసేయాలి. ఇప్పుడు ఈ కర్రీని మొత్తము మనం కలుపుకుంటూ దగ్గరకు అయ్యేటట్టు కలుపుకోవాలి. మొత్తంగా ఆయిల్ వదిలిపెట్టే వరకు మనం దీన్ని చిక్కగా చేసేసుకొని నేను దీన్ని బాగా దగ్గరకు అయ్యేటట్టు బాగా కలుపుకుంటున్నాను. ఇది ఆయిల్ వదిలిపెట్టే వరకు కలుపుకోవాలి. నేను దీంట్లో కొద్దిగా అన్ని కాజులు, ఒక 5 to 7 కాజులని నానబెట్టి పేస్ట్ లాగా చేసి దీంట్లో వేస్తున్నాను. ఇది ఈ కర్రీకి చాలా సూపర్ టేస్ట్ ఇస్తుంది. చాలా బాగుంటుంది కర్రీ. ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీ ఏంటంటే కాజు కట్లీస్ ఎట్లా తయారు చేసుకుంటామో బిల్లల్లాగా అట్లా తయారు చేసుకొని దీంట్లో వేసుకోవాలి ఈ కర్రీలో. ఇప్పుడు పెరుగు వేస్తున్నాను. కొంచెం గడ్డ పెరుగు వేసుకోవాలి. ఈ కర్రీకి ఈ పెరుగు ఇంకా ఈ కాజుల పేస్ట్ చాలా టేస్ట్ని ఇస్తుంది అన్నట్టు. బాగుంటుంది, చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. అచ్చంగా మనము పన్నీర్ బటర్ మసాలా చేసుకున్నట్టుగా ఉంటుంది. ఇది మొత్తం మనం దగ్గరకు వచ్చేటట్టు ఉడకబెట్టుకోవాలి. మొత్తం ఆయిల్ వదిలిపెడుతుంది. ఇప్పుడు ఆయిల్ వదిలిపెట్టిన తర్వాత చుట్టూ ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా 2 కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేస్తున్నాను. మనము ఈ కట్లీస్లని ఈ కర్రీలో నీళ్ళు చేసిన తర్వాత దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు ఇస్తున్నాను. ఎక్కువ కూడా వేసుకోవద్దు, సరిపడా వేసుకోవాలి. బాగా నీళ్ళు పోసుకున్నా కానీ ఈ కర్రీ మొత్తం పల్చవుతుంది, అస్సలు బాగుండదు. బాగా కూడా నీళ్ళు పోసుకోవద్దు. కొంచెం కాజు పేస్ట్ కడిగిన గ్రైండర్ గిన్నె కడిగిన నీళ్ళు పోస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనము మరిగించుకోవాలి. నీట్గా కొంచెము హై ఫ్లేమ్ పెట్టుకొని మరిగించుకోవాలి. కొంచెం టేస్ట్కు సరిపోతుందా లేదా చూసుకొని కొద్దిగంత కారము, కొద్దిగంత ఉప్పు వేస్తున్నాను. ఇవి ఇట్లా మంచిగా మరిగిన తర్వాత కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది ఆ లిక్విడ్. దగ్గరకు వచ్చిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ కట్లీస్లన్నీ దీంట్లో వేసేసుకోవాలి. ఈ కర్రీ మాత్రం చాలా సూపర్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా డెలిషియస్గా ఉంటుంది కూర. మనం పన్నీర్ బటర్ మసాలా లాగా చేస్తున్నాం కాబట్టి ఇది పన్నీర్ లాగానే చూడ్డానికి స్పాంజీగా ప్రెస్ చేస్తే అట్లా వస్తుంది. ఇక్కడ మిగిలిన కట్లీస్లు అన్నీ దీంట్లో వేస్తున్నాను. ఈ కర్రీ ఇప్పుడు మనము ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకున్నా కానీ చాలా వెరైటీగా ఇప్పుడు మనం ప్రజెంట్ చేయవచ్చు.
ఇదేంటంటే మామూలు పాత కాలం నాటి కర్రీ లాగా కాకుండా చాలా వెరైటీగా చేస్తున్నాను. చాలా సూపర్గా డెలీషియస్గా ఉంటుంది. ఇది శనగపిండి కట్లీస్ కర్రీ. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేను చేసే కూరలు మీకు నచ్చుతున్నాయా లేదా, నేను చేసే వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా, ఈ శనగపిండి కట్లీస్ కర్రీ అంటే మీకు నచ్చిందా లేదా ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఈ కొంచెం కర్రీని ఉడికిచ్చేసేయాలా. ఉడికిన తర్వాత మనము ఉడికిపోగానే మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కట్లీస్ కర్రీ రెడీ అయిపోయింది. శనగపిండి కట్లీస్ కర్రీ. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియో అయ్యి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు ముందుగానే నా ఛానల్ చూడొచ్చు. నా వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.